ప్రభుత్వం నుంచి ఒక నివేదిక అడిగాడు వివేకానంద రెడ్డి. ఉమ్, మొన్న అమ్మాయి పోయి కలిసి వచ్చింది కదా అవునండి, అవును, సునీత, అవును శివ. ఈయన కూడా ఏదో అడిగినట్టుంది, ఇస్తారు. దాని గురించి గవర్నర్ కూడా సిఫారసు చేస్తాడు. కోర్టులో మరి కూడా మోటికాయలు పడుతున్నాయి, ఇంకా ఆగేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా తెనాలి వెళ్తే కొన్ని కోట్ల మంది ప్రజలు అసలు దేనికి వచ్చారు అనుకోవచ్చు. అక్కడ కూడా మనకు వినిపించింది, మనం మీడియాలో వీడియోలు చూసుకుంటే సీఎం 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 అని కూడా అరుస్తున్నారు. దీనికోసం ఏమంటారు? సీఎం అది తెనాలి ఏమో కానీ ఉమ్, గుంటూరులో చూసినావా, ఉమ్, మిర్చికి పోయినప్పుడు సీఎం సీఎం అనేవాళ్ళు ఏమన్నా ఎండకు తట్టుకోలేక, ఇంకా అప్పుడు ఎండలు తక్కువ, ఉమ్, ఎవరు లేరు, పోతున్నారు తాగి చూడు ఏడంటే అడబడి పేటీఎం మాదిగా ఉమ్, వచ్చి అరిచి పడిపోతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు నిజమైన కార్యకర్త అనేవాడైతే సీఎం అవుతాడా కాదా అనే వాడికి ఆలోచన విధానం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ప్రతిపక్ష హోదానే లేదు నీకు, ఉమ్. నువ్వు సీఎం ఎట్లయితావు అంటే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా భయపడ్డదో కూటమి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇది ఎంత కూడా కరెక్టే, అది వాళ్ళ ఆ, ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే స్పీకర్ కు ఒక అధికారాలు ఉంటాయి. అవునండి. 10% అనేది మొత్తం పార్లమెంట్ నుంచి అన్ని జీవోలు ఇచ్చి చూపించారు. ఉమ్. నీకు కావాలంటే మేము ఇస్తాము అని ఆయనకు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఈ 10% ఏదైతే ఉన్నదో మనం గతంలో ఢిల్లీ చూసుకోవచ్చు, కన్నడ చూసుకోవచ్చు, ఎక్కడైనా సరే 10% ఓటు హక్కు అసలు ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసిన ప్రకారంగా ఇప్పుడు ఒక రాష్ట్రంలో 4 పార్టీలు ఉండి ఒక పార్టీ అధికారంలో ఉండి మిగతా 3 పార్టీలు అపోజిషన్ ఉంటే ఆ 3 పార్టీలో దేనికి 10% ఓటు వస్తుందో దానికి ఇస్తారు తప్ప ప్రతిపక్షం ఒకే పార్టీ ఉంటే ఎక్కడ ఇవ్వరండి. కేవలం భయపడ్డారనే మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా అనుకోవచ్చా? కాదు కాదు, 10% లేదు కాబట్టి ఇవ్వలే. ఉమ్, అటంటే కన్నా ఇవ్వాలి కాబట్టి జనసేనకి ఇవ్వాలి. ఉమ్. కానీ పొత్తులో జనసేన పొత్తు కదండి, జనసేన ఇప్పుడు అధికారంలో ఉంది కదా. అందుకని ఇవ్వలేదు, లేకుండా ఉండింటే అతనికి ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు అతనికి 21 సీటు ఉమ్, కావాలి, తప్పదు కదా. అవునండి. అది అయిపోయినాక మాట్లాడతాడు. థ్యాంక్ యూ సార్.